గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పేపర్లో కూడా నిన్న పుల్వామా దాడికి మన భారత సైనికులు ఎయిర్ ఫోర్స్ విభాగం ప్రతీకారం తీసుకుంది. సరిగ్గా పుల్వామా దాడి జరిగిన 12 రోజులకే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి వాళ్ళ బార్డర్లోకి వెళ్ళి బాలాకోట్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ట్రైనింగ్ సెంటర్ని ధ్వంసం చేసి వచ్చాయి. మొత్తం 21 నిమిషాల పాటు 12 మిరాజ్ జెట్ ఎయిర్వేస్ ఫైటర్ ఎయిర్వేస్ పోయి అక్కడ బాంబులు వేసి వచ్చాయి. దాన్ని అన్ని పేపర్లు కూడా ప్రధానంగా రాశాయి. ఎవరెవరేం రాశారు, ఎట్లా తీసుకున్నారు చూద్దాం. వెలుగు చూద్దాం. ఫస్ట్ వెలుగు బద్లా అన్నటువంటి బ్యానర్తో ఈ న్యూస్ని పబ్లిష్ చేసింది. బద్లా ప్రతీకారం, మన పుల్వామా దాడికి మన సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. అదే బ్యానర్ వెలుగులో. 12 విమానాలు, 21 నిమిషాలు, 350 టెర్రరిస్టుల ఖతం అన్న బ్యానర్తో నేను తీసుకుంది. తర్వాత ఎక్కడి నుంచి ఎట్లా జరిగినాయి, దాడులు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఫస్ట్ ఎక్కడ వేశారు, సెకండ్ ఎక్కడ వేశారు, థర్డ్ ఎక్కడ వేశారు మొత్తం చెప్పారు. ఫస్ట్ ఏమో బాలాకోట్లో వేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. ఇది పిఓకే ఎల్ఓసి అవతల ఉంటుంది. సరిగ్గా ఒసామా బిన్ లాడెన్ని అమెరికన్ సైనికులు చంపినటువంటి ఒబతాబాద్కి చాలా దగ్గరలో ఈ బాలాకోట్ ఉంటుంది. బాలాకోట్లోనే జైషే మహమ్మద్ తర్వాత ఇతర టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. పక్కా ఇన్ఫర్మేషన్తో మన ఎయిర్ ఫోర్స్ విభాగం వాళ్ళ దగ్గర పోయి బాంబులు వేసి వచ్చింది. మొత్తం 12 విమానాల్లో దాదాపు 1000 కిలోల బాంబులను ఎక్కడ కురిపించారు, బాంబుల వర్షం కురిపించారు. పొద్దున తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు బాలాకోట్లో దాడులు చేశారు. తర్వాత ఇటు పిఓకోలే ఉన్నటువంటివి మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 2 సెంటర్లలో ముజఫరాబాద్ తర్వాత చెకోట్లో కూడా ఉదయం 3:48 నుంచి 55 వరకు ఒకసారి, ఇది ముజఫరాబాద్లో, చెకోట్లో ఏమో 58 నుంచి 4 గంటల 6 నిమిషాల వరకు బాంబుల వర్షం కురిపించినాయి మన మిరాజ్ జెట్ ఎయిర్వేస్. సో దాంతో 350 మంది టెర్రరిస్టులు ఖతమైనట్టుగా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మన వాళ్ళకి. అది ప్రధానంగా వెలుగు తీసుకుంది. పుల్వామా టెర్రర్ అటాక్కు ప్రతీకారం తీర్చుకున్న భారత్, పాక్ గడ్డపై గర్జించిన మిరాజ్ ఫైటర్ జెట్స్ అంటూ పబ్లిష్ చేసింది. పాక్లోని బాలాకోట్, పిఓకేలోని ముజఫరాబాద్, చకోట్లపై బాంబుల వర్షం. 80 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకెళ్ళి దాడులు చేసిర్రు. అందులో మసూద్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బామ్మర్ది యూసుఫ్ను చంపేసినట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. తర్వాత బాలాకోట్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్ ఫోటో కూడా ఒకటి రిలీజ్ చేసింది నిన్న ఐఏఎఫ్. దానికి సంబంధించిన ఫోటోను కూడా తీసుకుంది వెలుగు. ఆ తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఒట్టేసి చెప్తున్నా నాకు అన్నిటికంటే దేశమే ముఖ్యమని చెప్పి ఆయన ప్రకటించారు. ఆ వార్తను కూడా పబ్లిష్ చేసింది. తర్వాత యావత్ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అన్ని చోట్ల యువత తర్వాత భారతీయులందరూ కూడా నిన్న మన వాళ్ళు చేసినటువంటి మన భద్రతా దళాలు పాకిస్తాన్ సరిహద్దులో పోయి టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేసి వచ్చేందుకు 350 మంది టెర్రరిస్టులను చంపేసి వచ్చేందుకు మొత్తం సర్వత్రా పండగ వాతావరణం ఉంది. చాలా చోట్ల పటాకులు కాల్చి పండగ చేసుకున్నారు. అందరు కూడా హ్యాపీ దివాళీ అని సంబరాలు చేసుకున్నారు. ఆ ఫోటోను కూడా పబ్లిష్ చేసింది. సర్జికల్ సంబరాలు. మోడీ రెప్పైనా వాల్చలేదని లోపల పేజీల కథనాలు రాసింది వెలుగు. మోడీ రెప్పైనా వాల్చలేదు ఈ అటాక్ జరిగేంతసేపు. షబాస్ ఐఏఎఫ్ సమర్థించిన అఖిలపక్షం ఆల్ పార్టీ సమర్థించాయి. కాశ్మీర్లో మాత్రం వాతావరణం టెన్షన్గా ఉంది. ఈ సర్జికల్ స్ట్రైక్ 2 అంటున్నారు దీన్ని. దీనిపైన అన్ని పార్టీలు కూడా మాట్లాడినాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు నా సెల్యూట్ అని చెప్పారు. ఆ పాయింట్ ఉంది. తర్వాత ఇక్కడ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇక్కడ మన రాష్ట్రం నుంచి జై హింద్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రతిఘటన దాడులకు పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. సాయుధ దళాల ధైర్య సాహసాలకు నా సెల్యూట్ అని చెప్పి కేటీఆర్ కూడా చెప్పారు. తర్వాత నిన్న విదేశాంగ శాఖ కార్యదర్శి ఎందుకు స్ట్రైక్ చేయాల్సి వచ్చిందో, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పారు. పాక్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ క్యాంపుల నుంచే మాకు దాడి జరిగిందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడే ట్రైనింగ్ జరుగుతుంది, అందుకే దాడి చేశామని చెప్పి విదేశాంగ శాఖ కూడా చెప్పింది. అయితే పాకిస్తాన్ కూడా స్పందించింది. టైం వచ్చినప్పుడు స్పందిస్తామన్న బ్యానర్తో అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందన కూడా వెలుగు పబ్లిష్ చేసింది.
టెర్రరిస్టుల క్యాంపులను టార్గెట్ చేసుకుని ఇండియా దాడి చేసింది. దానికి టైం వచ్చినప్పుడు మేము స్పందిస్తాం, ఎక్కడ ఎట్లా వేయాలో ఎట్లా దాడి చేయాలో మేము చూస్తామని చెప్పి ఆయన అన్నారు. ఈనాడు చూద్దాం. ఈనాడు ఉగ్ర మూకలపై పిడుగుల వాన అన్న బ్యానర్తో ఈ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత ఫోటో కూడా తీసుకుంది, ఎక్కడెక్కడ దాడులు జరిగేదంతా. వాయుసేనకు సెల్యూట్ అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశారు కదా, అది హైలైట్ చేసింది. తర్వాత వీళ్ళు కూడా ఏ టైం నుంచి బయలుదేరా, ఎట్లా జరిగాయి రాసింది. తర్వాత గతంలో ఎప్పుడైనా జరిగిందా, ఎప్పుడు జరిగింది అనే దాని మీద కూడా హైలైట్ చేసినారు వీళ్ళు ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏమో ఈ వార్తని పాక్పై భారత్ బాంబింగ్ అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. సరిహద్దులు దాటి నట్టింట బాంబుల మోత, ఉగ్రభూతంపై వైమానిక దళం మెరుపు దాడి అన్నటువంటి బ్యానర్తో పబ్లిష్ చేసింది. 12 మిరాజ్ విమానాలతో సాహసిక విన్యాసం, బాలాకోట్లో భారీ ఉగ్ర స్థావరం ధ్వంసం అని చెప్పి రాసింది. తర్వాత మసూద్ బామర్ది యూసుఫ్ హతం అని చెప్పి క్వశ్చన్ మార్క్తో పెట్టింది. కాందహార్ ఫ్లైట్ హైజాక్కు ఇన్నే సూత్రధారి అని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత 350 మంది ఉగ్రవాద హతం అని చెప్పి పబ్లిష్ చేసింది. తర్వాత నమస్తే తెలంగాణ చూస్తే భారత్ పంజా అన్న బ్యానర్తో నమస్తే తెలంగాణ ఈ వార్తను పబ్లిష్ చేసింది. పుల్వామా దాడికి ప్రతీకారం, పాకిస్తాన్ ఉగ్రతండాలపై ఉరిమిన మిరాజ్ జెట్స్, 12 మిరాజ్ జెట్స్ ఫైటర్స్తో దాడి, 20 నిమిషాల ఆపరేషన్, 350 టెర్రరిస్టుల హతం చెప్పారు. తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడినటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉంది, దేశానికి ఎన్నటికీ తలవంపులు తేనని చెప్పి ఆయన మాట్లాడారు. అదే పాయింట్ని హైలైట్ చేసింది. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలు పాల్గొనేందుకు సుధాకర్ రెడ్డి గారు, మండలిలో చీఫ్ విప్ టీఆర్ఎస్ నుంచి. తర్వాత ఫోన్ లైన్లో జీజే రావ్, ఐఏఎఫ్ రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ మనతో ఉన్నారు. జీజే రావు గారు కార్గిల్ ఆపరేషన్లో కూడా పాల్గొన్నారు, కార్గిల్ యుద్ధంలో కూడా ఆయన స్వయంగా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో వైమానిక దళాలు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి 48 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి నిన్న దాడులు చేసినాయి. పుల్వామా టెర్రర్ అటాక్కి నిన్న మన భద్రతా దళాలు, మన వైమానిక దళాలు ప్రతీకారం తీసుకున్నాయి. సో నెక్స్ట్ ఏముంటుంది, ఎట్లుండే అవకాశం ఉంటుంది, ఏం జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం. ముందు సరే, మన దగ్గర రకరకాల చర్చలు ఉన్నప్పటికీ భారత భద్రతకు సంబంధించిన ఇష్యూ. సో ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, మొత్తం యావత్ భారత్ అంతా ఏకతాటిపై నిలిచింది. నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేసే అవకాశం ఉంటుంది, అది ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా మనల్ని తీసుకుపోతుంది, అవి మాట్లాడదాం. మనం ముందుగా జీజే రావు గారితో మాట్లాడదాం. రావు గారు, గుడ్ మార్నింగ్. జై హింద్ అండి. సార్, నిన్న అటాక్ చూశారు. మొత్తం భారతదేశం అంతా ఒక రకంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా ఒక రకంగా ఉత్కంఠగా ఈ వార్తల్ని చూశారు, ఒక రకంగా సంబరాలు చేసుకున్నారు. సో ఈ విషయంలో పాకిస్తాన్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని ఒక భయం కూడా కామన్ మ్యాన్కి ఉంటుంది. తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని ఎట్లా చూస్తాయి? ఒకటి, పాకిస్తాన్ దాడి చేస్తుంది అని కామన్ మ్యాన్ అనుకుంటున్నాడు అని అనుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో సార్. ఎందుకంటే మనం ఇది యుద్ధంగా చేయలేదు, ఇది యుద్ధం కాదు, మనం మిలిటరీ ఆపరేషన్ కాదు. దీన్ని ఇంగ్లీష్ లో నాన్ మిలిటరీ ప్రీఎంప్టివ్ యాక్షన్ అంటే, తెలుగులో దాని అర్థం ఏంటంటే మనకు అన్యాయం జరిగింది టెర్రరిస్ట్ ద్వారా, ఆ టెర్రరిస్ట్ ఇక ముందు మనపై అన్యాయం జరగకుండా మనం తీసుకున్న ఒక ప్రికాషనరీ మెజర్. కాబట్టి దీన్ని పాకిస్తాను యాక్చువల్ గా మిలిటరీ యాక్షన్ గా లెక్క పెట్టడం లేదు, బయట చెప్పుకోవడానికి చెప్తున్నారు వాళ్ళు. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్ ఇంటర్నేషనల్ బార్డర్ వైలేట్ చేశారు అని. కానీ అది మనం వైలేట్ చేయలేదు, అది మిలిటరీ యాక్షన్ కాదు. పాకిస్తాన్ లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ని మనం డిస్ట్రాయ్ చేయలేదు, పాకిస్తాన్ సైన్యాన్ని మనం అటాక్ చేయలేదు. ఇది కేవలం టెర్రరిస్ట్స్ పాకిస్తాన్ మాటలలో చెప్పాలంటే వాళ్ళు కూడా టెర్రరిస్ట్ బాధలకు గురవుతున్నారని చెప్పుకుంటారు వాళ్ళు. మేమేం చేయలేకపోతున్నాము, టెర్రరిస్ట్ మమ్మల్ని ఎక్కువ నష్టం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులలో నేను పాజిటివ్ గా చెప్పాలంటే మనం పాకిస్తాన్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అన్నట్టే. ఇప్పుడు ఇవి టెర్రరిస్ట్సే పాకిస్తాన్ లో కూడా అటాక్స్ చేశారు చాలా సార్లు, స్కూల్ పిల్లల పైన కూడా అటాక్ చేసి చంపారు. కాబట్టి మనల్ని వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి ఏమైనా చెప్పనివ్వండి, మనసులో ఒక రకంగా మనం చేయలేని పని
కనీసం ఇండియన్ గవర్నమెంట్ చేసిందని గర్వంగా మనకు వాళ్ళు ఫీల్ కావాల్సిన సందర్భం ఇది. సరే కాబట్టి ఏదో యుద్ధం అవుతుంది మనం భయపడవలసిన అవసరం లేదు, సిద్ధంగా ఉండాలి. వాళ్ళు పాకిస్తాన్ ఏమైనా చేయొచ్చు, అది వేరే విషయం. చేసి సక్సెస్ అవుతారనేది లేదు. యుద్ధం చేస్తే సక్సెస్ కారు అన్న విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయరు, చేయకూడదు. చేస్తే మనం సిద్ధంగా ఉన్నాం. సార్, నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అవసరం లేకుండా ఇండియా కయ్యాని కాలు దూవుతుంది, టైం వచ్చినప్పుడు ఎంపిక చేసిన స్థలంలో పాక్ తన సత్తా చూపుతుంది అన్నాడు. అలా మాట్లాడితేనే ఆయనకి విలువ ఉంటుంది. వాళ్ళ దేశ ప్రజలు ఏది వినదలుచుకున్నారో అదే మాట్లాడతారు. అది నిజం కాకపోయినా అబద్ధమైనా కూడా అది ఆయన బ్రతుకు తెరువు, ఆ సిగ్గుచేటు. లేకపోతే ఆయన మరి ప్రైమ్ మినిస్టర్ అయింది, నోరు మూసుకోలేడు కదా. వాళ్ళు సార్ అబద్ధాలు ఆడడం అనేది వాళ్ళ ఒక రాజనీతి. అది వాళ్ళకి మరి లేకపోతే వాళ్ళు ఊరుకుంటే ఒకవైపేమో మనం ఏమీ చేయలేదు, ఊరికేనే ఎక్కడనో అడవిలో ఏదో బాంబులు వదిలేసి వెళ్ళారని అంటారు. ఇంకొక వైపేమో ఇంటర్నేషనల్ బార్డర్ లో మా కంట్రీలోకి వచ్చి దాడి చేశారని అంటారు. మరొకవైపు మనం ఏమీ చేయకపోతే ఊరికేనే బాంబులు అడుగులే వేసి వెళ్ళిపోతే మనం యుద్ధం ఎక్కడ చేశాం మనము? వాళ్ళు దానికి ప్రతీకారంగా మనకు యుద్ధం చేయడం ఏంటి? ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా మీరు ఎట్లా చూస్తున్నారు సార్? నిన్నటి దాడిని ఎట్లా చూస్తున్నారు? నిన్నటి దాడి మనం తప్పకుండా చేయవలసిన, జాగ్రత్తతో చేయవలసిన పని. మనం ఎందుకు హర్షించదగ్గ విషయం అంటే యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు ఎట్లాగూ టెర్రరిజం ని అణిచివేసే పరిస్థితులు లేరు. కాబట్టి మనం సాయం చేసుకొని పాకిస్తాన్ కూడా సహాయపడ్డట్టు నేను దీన్ని పరిగణిస్తున్నాను. సార్, ఒకటి మీరు ఇట్లా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా చేశారు కాబట్టి అందులో కార్గిల్ ఆపరేషన్లు కూడా మీరున్నారు. అందరికి ఒక డౌట్ ఏంటంటే పాకిస్తాన్ రాడార్ని కూడా కన్ను కప్పి మనల్ని పోయినారంటే అది ఒక గొప్ప సాహసంగానే చూస్తున్నారు అందరు కూడా. అది ఎట్లా సాధ్యమైంది? పాకిస్తాన్ రాడార్ కూడా గుర్తించలేదు అనేది ఒకటి పెద్ద మామూలు చర్చ. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు సార్. దీన్ని నేను పాసిబిలిటీస్ అంటారు, ఏమేమి అయి ఉండొచ్చు అని నేను మీకు చెప్తున్నాను సార్. ఒకటేమో వాళ్ళ రడార్స్ ని డిసీవ్ చేసి, వాళ్ళ రడార్స్ పట్టుకోలేనట్టుగా వాళ్ళ రడార్స్ ని నల్లిఫై చేసి, వాళ్ళ రడార్ సిగ్నల్స్ ని డిస్ట్రాయ్ చేసి మన వాళ్ళు పోయి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చారు. ఒకటి పాసిబిలిటీ. అంటే మన వాళ్ళ చాకచక్యం, మన వాళ్ళ ప్రొఫిషియన్సీ, వాళ్ళ ఫెయిల్యూర్. ఇది మొదటి పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ, వాళ్ళు రడార్ లో మనం చిక్కాము, వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు. దీని వల్ల కూడా ఏం రుజువు అవుతుందంటే వాళ్ళ చాతగానితనం, మన ప్రొఫిషియన్సీ, ఎఫిషియన్సీ, చాకచక్యం. లేదా వాళ్ళు చూసి చేయగలిగి కూడా ఊరుకున్నారంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు, వాళ్ళు యుద్ధం చేయదలుచుకోలేదు. ఇప్పుడు మీరు ప్రశ్నలు వేసిన దానికే సమాధానంగా నేను చెప్తున్నాను. వాళ్ళు యుద్ధానికి తయారవుతున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా మాకు తోచిన విధంగా మేము జవాబు చెప్తాము అంటే నిన్న చెప్పగలుగుండేది, చెప్పలేదు. చెప్పలేక చేయలేదా? చేస్తే వాళ్ళకి బాగా నష్టం అవుతుందని చేయలేదా? అది మనం అందరం గమనించాల్సిన విషయం. నిన్న పాకిస్తాన్ పార్లమెంట్ నడుస్తుంది. పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ప్రధానంగా అక్కడ పార్టీలన్నీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫైట్స్ లోపలికి వచ్చి కూడా ఎందుకు పసిగట్టలేదు అనే దాని మీద ప్రశ్నలు వచ్చినాయి. అయితే మనం పసిగట్టిన తర్వాత వాళ్ళు పారిపోయినారు అని చెప్పి వాళ్ళు అన్నారు. అక్కడ పాకిస్తాన్ పార్లమెంట్ జరిగింది చెప్తున్నాను. మన ఎయిర్ ఫోర్స్ పసిగట్టగానే వాళ్ళు వెంటనే పారిపోయినారు, మనకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, వాళ్ళ చెట్లలో 2 బాంబులు వేసిపోయినారు అని చెప్తున్నారు. అక్కడ పాకిస్తాన్ పార్లమెంట్ చెప్పింది. మరి అలాగే మాట్లాడతారు కదండి. ఆ విధంగా మాట్లాడకపోతే సార్ వచ్చారు, ధ్వంసం చేశారు, మనకు నష్టం చేశారు, మనకు తెలియకుండానే వచ్చారు, తెలియకుండానే పోయారు అని ఎట్లా చెప్పుకుంటారు? ఆ దేశం యొక్క రాజనీతి, రణనీతి అట్లాంటిదే. వాళ్ళు ఏది ఒప్పుకోరు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే వాళ్ళే రక్షణ ఇచ్చి అమెరికాకే అబద్ధం చెప్పిన వాళ్ళు మనకెట్లా నిజం చెప్తారు? అవును సార్.
రైట్ సార్. నిన్న సరిగ్గా తెల్లవారుజామున చిమ్మని చీకట్లో పాకిస్తాన్ రాడార్కు దొరకకుండా వాళ్ళకి చిక్కకుండా మన 12 మిరాజ్ జెట్ ఎయిర్వేస్ పాకిస్తాన్ బార్డర్ లోపలికి వెళ్ళి అక్కడ ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి వచ్చాయి. అదే పాయింట్ మాట్లాడుతున్నాం. మనతో ఆల్రెడీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ నుంచి రామచంద్రారెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నేను మీ ముగ్గురితో మాట్లాడే ముందు ఒకసారి ఈ రక్షణ వ్యవహారాలపైన విశ్లేషణ చేసేటువంటి నిపుణుడు కనిగంటి రమేష్తో మాట్లాడదాం. రమేష్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. కొద్దిగా పెద్దగా మాట్లాడతారా ఇఫ్ యూ డోంట్ మైండ్? రమేష్ గారు, నిన్నటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? మీరు చాలా ఇష్యూస్ మీద స్టడీ చేశారు, మీరు నిన్నటి దాడిని ఎట్లా విశ్లేషిస్తారు? అదే సార్, ఐ థింక్ వీ హ్యావ్ స్ట్రైక్ అట్ ద రైట్ టైమ్ అండ్ వీ హ్యావ్ గివెన్ ఏ రిఫ్లెక్టింగ్ రిప్లై టు the enemy country, and not only to the enemy country but also to the enemy camps within Pak occupied Kashmir and LOC కూడా మనం క్రాస్ చేసి వాళ్ళని కొట్టిన విధానం కానీ సంథింగ్. హలో, ఎవర్ వీ హ్యావ్ డన్ సార్. రైట్, మీరు జర్నీలో ఉన్నారా? ఇంకో సిగ్నల్ జర్నీలో ఉన్నాం సార్. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందండి. అవునవును, కొద్దిసేపు మీరు ఆపండి సార్, మీ వెహికల్ కొద్దిసేపు ఆపండి. వెహికల్ పక్కన బాబు ఒకసారి. ఎందుకంటే రమేష్ గారి మాటల కోసం తెలుగు ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే విధంగా ఎదురు చూస్తుంటారు. రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీతో. అదే ఎందుకంటే తెలుగులో మాట్లాడితే అందరికి కూడా అర్థమవుతుంది సామాన్య. ఓకే సార్, అడగండి సార్. సరే, నిన్నటి దాడి అంత చాకచక్యంగా ఎట్లా సక్సెస్ చేశారు? వాళ్ళ కనీసం చిక్కకుండా, వాళ్ళ రాడార్ కూడా చిక్కకుండా ఎట్లా అటాక్ చేశారు? ఒకటి. రెండోది, మొత్తం నిన్నటి దాడితో భారతదేశం మొత్తం సంబరాలు జరుపుకుంది. అవునండి, ముఖ్యంగా ఆపరేషనల్లీ టాక్టికల్లీ అనేది ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ ప్రకారం కనుక చూస్తే అండి, ఇట్స్ చాలా కోఆర్డినేషన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, మన ఇంటెలిజెన్స్ బ్యూరో, మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మన మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కానీ, ఫారెన్ మినిస్టర్స్ ఆఫీస్ కానీ, దట్ ఈ సుష్మా స్వరాజ్ గారు కానీ, మన నిర్మలా సీతారామన్, అంటే లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, చాలా కోఆర్డినేషన్ జరిగిందండి. మనకి ఇంటెలిజెన్స్ పరిభాషలో ఒకటి ఉంటుందండి, వెన్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాట్స్ కనెక్ట్ చేసినప్పుడు చక్కటి రిజల్ట్స్ వస్తాయి. ఆపరేషనల్ ఇంటెలిజెన్స్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వస్తుందో ఆ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే ఏదైతే పక్కాగా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉందో దాన్ని సేకరించి కరెక్ట్ గా వాళ్ళకి తెలియకుండా మెరుపుదాడిలాగా చేయగలిగాం సార్. ముఖ్యంగా బాలాకోట్ ని కొడతాం అనేది మటుకి ఇండియన్ మిలిటరీ హిస్టరీ చరిత్రలో అదొక గోల్డెన్ సువర్ణ అధ్యాయంగా మిగిలిపోద్దండి. దానికి సంబంధించి ఈ 10 రోజుల నుంచి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ జరిగింది. నేను కూడా అజిత్ కుమార్ దోవల్ గారితో పనిచేసిన సందర్భం ఉంది. అంటే ఈ విషయంలో కాదండి, ఇది ఇంత ముందుల విషయాల్లో 2010, 11, 12 వరకు నేను ఆయనతో పనిచేయడం జరిగింది ఢిల్లీలో, వేరే వేరే ఇష్యూస్ మీద, కౌంటర్ టెర్రరిజం లో. సో మరి నాకు ఆయన గురించి నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నాకు తెలుసు, ఆయన ఆపరేషనల్ స్టైల్. ఆయన యాక్చువల్ గా అతని యొక్క దూకుడికి పొలిటికల్ విల్ తోడైతే కనుక, అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కనుక మద్దతు ఉంటే ఇంకా ఎప్పుడో చేసేవాళ్ళు, ఇలాంటి ఇంకా ఎన్నో చేయగల చాకచక్యం ఆయనలో ఉందండి, ఆ సమర్థత. ఇది ఆపరేషనల్ గా చూస్తేనండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే క్యావియేట్ అంటారు, అంటే వార్నింగ్ లాగా ఏంటంటే, మనం సంబరాలు చేసుకున్న దాంతో గానీ మనము పాకిస్తాన్ ఏ విధంగా రిటాలియేట్ అవుద్ది, దానికి సంబంధించిన ఎత్తులు పై ఎత్తులు మనం ఆల్రెడీ దాని మీద కూడా పని జరుగుతుందండి. ఆల్ ద క్రెడిట్ మస్ట్ గో టు సెక్యూరిటీ ఫోర్సెస్. బట్ అట్ ద సేమ్ టైం సార్, మనం కూడా సివిలియన్స్ కూడా, మిగతా సివిలియన్స్ కానీ, సివిలియన్ ఇన్స్టలేషన్స్ కానీ, వైటల్ క్రిటికల్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ద కంట్రీ అంటారు. అంటే జాతికి నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర వహించే, మరి ముఖ్యంగా పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రాకెట్ లాంచింగ్ సెంటర్స్ కానీ, మిగతా ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, పార్లమెంటు, అసెంబ్లీలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ జాతికి సంబంధించిన అత్యంత విలువైన ఆస్తులు. లేకపోతే సింబాలిక్ టార్గెట్స్ అయిన టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ఇక్కడ చాలా హై అలర్ట్ అయితే ఉండాల్సిన అవసరం ఉందండి. ఒకటి. రెండు, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో 38 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేయబడినాయండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా. వాటిని, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని మళ్ళీ నిద్రపోతున్న వాటిని, అంటే స్లీపర్ సెల్స్ ని మళ్ళీ వాటిని నిద్రలేపి వాటిని యాక్టివ్ చేయగలిగిన సామర్థ్యం పాకిస్తాన్ కి గ్యారంటీగా ఉన్నది. కాబట్టి ఆ ఫ్రంట్ లో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే బోర్డర్ ఫ్రంటే కాదండి, అంతర్గత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా ఇక్కడ లోకల్ పోలీస్ బాసెస్ 29 డిఫరెంట్ స్టేట్స్ లో కానీ, ముఖ్యంగా
ఇంపార్టెంట్ బోర్డర్ కంట్రీస్ లో కానీ బోర్డర్ స్టేట్స్ లో కానీ ఎన్ని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అతి ముఖ్యమైనది సార్ సైబర్ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది మన మీద. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎ న్యూ వార్ఫేర్ కదా, సైబర్ ఇష్యూస్, సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే సోషల్ మీడియాను ఉపయోగించి పాకిస్తాన్ మన మీద రూమర్ మాంగరింగ్, ప్రాపగాండా, లేనిపోయిన నేరారోపణలు, మన లోపల ఉన్న భిన్న మతాలకి భిన్న ప్రాంతాలకి గొడవలు పెట్టే అవకాశం కూడా ఎంతో ఉంటది. ఈ విధంగా పాకిస్తాన్ ఏమి చేయగలదో మనం 2-3 అడుగులు ముందులో వేసి ఊహించి దానికి రెడీగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వీలైతే మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేస్తాను మీకు. రైట్, సుధాకర్ రెడ్డి గారు, ఫస్ట్ నేను దాడి మీరు ఎట్లా చూస్తారు ఒక రాజకీయ పార్టీ నాయకుడు? సంగప్ప గారు, ఎందుకొరకంటే మొదటి నుంచి కూడా పాక్ భారత్ భూభాగంలో ఆక్రమితం చేసుకున్నటువంటి విషయం, దానికి అనుగుణంగా ఉగ్రదాడు. ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన భూభాగంలోకి వచ్చి మన సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి అందుకొరకే ఈ 2 దేశాల మధ్యన పరస్పరం బాగా ద్వేషం బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం నిన్న చూసిన దాడి చూస్తే మాత్రం ఎందుకొరకంటే వాయుసేనని ఇలా హ్యాండ్సప్. ఎందుకొరకంటే మనం సర్వసాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆడ సైన్యం కొట్లాడుతుంది, ఎంతమంది జవాన్లు పాపం హతమైపోయిరి అనేటువంటి యొక్క ఉక్రోషం మన రక్తం ఉడుకుతూనే ఉంటా ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి యొక్క దాడి మాత్రం వాయుసేనకు కూడా ఈ రకమైనటువంటి యొక్క స్థావరాలు గుర్తించి రహస్యంగా పోయి దాని మీద దాడి చేస్తామనేటువంటి యొక్క మాట. చాలామంది ఏమనుకుంటారంటే పాక్ అండ్ భారత్ యుద్ధం అని అనేటువంటి, కానీ అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదం మీద అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదాన్ని తొలముట్టించాలనేటువంటి నిర్ణయం ఏదైతే అన్నదో దానికి అనుగుణంగా ఇవాళ భారత వాయుసేన అది ఆ ఉగ్రవాద స్థావరాలను గుర్తించి దాని మీదనే స్ట్రైక్ చేయడం అంటే ఎంత హ్యాండ్సప్ నిజంగా వాయుసేనను. ఆ విధంగా వాళ్ళ దేశంలో ఎవరికి కూడా కవర్ లేకుండా ఇవాళ వచ్చి బదా తీసుకున్నాం అంటే ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఆ రకంగా నిజంగా అటువంటి ఊయాన్ని ఆయన అన్నట్టుగా కరెక్ట్గా చెప్పిండు. ఎందుకొరకంటే వాయుసేన మన దగ్గర బాగా, వాయుసేనే కాదు ఇవాళ సైన్యం, వాయుసేన, నేవీ అన్నీ కూడా బాగా ఉన్నాయి. మాకు ఎప్పుడైనా పొలిటికల్ విల్ కావాలి అని అన్నాడు. కాబట్టి అందుకొరకే రాజకీయ విల్ ఏదైతున్నదో అది తోడైనట్టయితే అసలు ప్రపంచంలోనే మనంత పెద్ద సైన్యం ఎక్కడ లేదనేటువంటి ఒక మాట సంకేతం ఇచ్చాడు. కాబట్టి మొదటి నుంచి కూడా అఫెన్స్ ఈజ్ బెటర్ దాన్ ది డిఫెన్స్ అనేటువంటి మాట ఇది మొదటి నుంచి ఉండాలి మన భారతదేశానికి. అసలు వాడేందా మన ఎంత చిన్న దేశం, ఏం కథ, మన భూభాగంలోకి వచ్చి ఆక్రమితం చేస్తామని అంటే ఏమిటన్నట్టు అది. కాబట్టి ఇప్పటికైనా మన దేశం, నా జాతి గొప్పది, నా దేశం గొప్పది అనేటువంటి ఒక సంకేతం, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలో సహించమనేటువంటి ఒక మాట, దానికి అనుగుణంగానే ఇలా మన దేశం ఇలా అటువంటి నిర్ణయం తీసుకొని తదనుగుణంగా చర్య తీసుకున్నందుకు మాత్రం మేము హర్షిస్తున్నాం. కాబట్టి ఇదే రకమైనటువంటి ఒక ఒరవడి ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగాలి. నిజంగా నిన్న ప్రజలు ఎక్కడ చూసినా, ఎందుకంటే టీవీలలో కాదు ఇంకా కనీసం సెల్ ఫోన్లలో అందరం కూడా సెల్ ఫోన్లలో చూస్తున్నాం. అరే ఎక్కడ చూసినా కానీ ఎటువంటి దాడి జరుగుతుంది, మన వాళ్ళు రాత్రి పూట పొయ్యి ఆ విధంగా స్ట్రైక్ చేస్తున్నారంటే అంత బ్రహ్మాండం అనిపించింది. కాదు ఏవైనా వాళ్ళకి మోరల్గా సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి, రెండోది, ఇంతకుముందు కన్నెగంటి రమేష్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, ముఖ్యంగా రాష్ట్రాలకి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు కూడా మనకు కూడా అందరికి కూడా అంతర్గత భద్రత విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్ ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా వాళ్ళు సైలెంట్గా ఎన్ని రోజులు వాళ్ళ ప్లాన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, ఇలా టైం కోసం వెయిట్ చేస్తుండొచ్చు. వాళ్ళందరూ అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విషయంలో యాక్టివ్గా మీరు అలర్ట్గా ఉండాలి అని ఒక విషయం చెప్పారు. అంటే ఒకటి సంగప్ప గారు, ఎందుకొరకంటే వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఏందనంటే తోయకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 350 మంది వాళ్ళు ఉగ్రముఖలే కావచ్చు. కానీ మొన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న మాట్లాడుతూ ఆ ఉగ్రమూకలతోటి మాకు కూడా ప్రమాదం ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక మాట చెప్పిండు. కాబట్టి ఇలా మనం చేసినటువంటి ఒక దాడి వారికి సహకరించినట్టేనా. కాబట్టి అయినప్పటికీ కూడా పాకిస్తాన్లో బలహీనత కావద్దనేటువంటి ఒక దృక్పథంతో మన మీద ఏనాడైనా దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మన సైన్యం కొద్దిగా క్లియర్ వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు, ఇక్కడ కూడా అలర్ట్ ఉండాలి. అందుకొరకే మన స్థావరాలు ఏవైతున్నాయో మిలిటరీ స్థావరాలు కేవలం ఒక బార్డర్నే పెట్టలే, మనం
ప్రతి రాష్ట్రంలో కూడా మిలిటరీ స్థావరాలు పెట్టినాం. ఓకే. మిలిటరీ స్థావరాలు ఎప్పటికప్పుడు అప్రమత్తమే ఉంటా అంటారు. రైట్ సార్. కానీ ఇంకా జర ఎందుకంటే ఇప్పుడు స్ట్రైక్ చేసినాం అంతర్గత భద్రతా కాబట్టి జర విషయాలు మాత్రం కూడా అలర్ట్గా ఉండాలి. రైట్ రామచంద్ర రెడ్డి గారు, నిన్నటి దారిలో మీరు ఎట్లా చూస్తారు? మేము చూసుడు కాదు, మనందరం కలిసి చూసినట్లే నేను కూడా చూస్తా. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు లేవు కాబట్టి మనందరం కూడా హ్యాట్స్ అప్ టు ఎయిర్ ఫోర్స్ యొక్క కృతనిశ్చయంతో కానివ్వండి, ధైర్య సాహసాలతో కానివ్వండి, ఈరోజు పాకిస్తాన్ సైన్యం కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి వెన్నులో వణుకు పుట్టింది. అయితే దీనికి సంబంధించి మనకి యుద్ధాలు పాకిస్తాన్ ప్రజల కంటే కూడా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తున్న సైనికులకు అని చెప్పండి. అంటే డెఫినెట్లీ ప్రజలు కూడా అంటున్నా. ఎందుకనంటే ప్రజలు కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నప్పుడు ఇటువంటి తీవ్రవాదులకి సపోర్ట్ చేయనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా కూడా వాళ్ళకు కూడా ఉంటది కదా బాధ్యత. డెఫినెట్లీ అందులో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి యుద్ధాలు కొత్త ఏం కావు, దాదాపు ఒక 10-15 యుద్ధాలు చేసినాం అన్నట్లు. 1948 నుంచి మొదలుకుంటే 1947లోనే పాక్తోనైంది మనకు వార్. ఏది రాజా హరిసింగ్ దాని దగ్గర నుంచి మొదలుకుంటే 71లో కానీ 74లో కానీ 80 అట్లా చూసుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేసరికి మనకి 1988లో ఆపరేషన్ మన 87-90లో 99లో అయింది కార్గిల్ వార్. 99లో అయిన తర్వాత అప్పటి నుంచి కూడా మీ అంతు చూస్తాం అంటున్నాం కానీ అంతు చూసింది లేదు, ఏం లేదు. కాబట్టి ఈసారి మనం అంటే 40 మంది సైనికుల్ని మన సైనికులు దుర్మరణం చెందినటువంటి సందర్భంలో ఆ ఉగ్రముఖాలని తుదముట్టించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము మా రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేయడం, సహకారం ఉన్నది. ఇక్కడ అందరం కూడా భారతీయులందరం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాం, మనం సంతోషకరమైనటువంటి విషయం. ఇక ఈ సైనికులకు సరిపోయే యుద్ధ సామాగ్రి విషయంలో మాత్రం మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇందాక రమేష్ గారు చెప్పినట్లు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి కీలకమైన ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ పోర్ట్ల విషయంలో కానీ మనం జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు నాగార్జున సాగర్ మనకు చాలా ప్రాముఖ్యత కలిగింది, కీలకమైంది. కాబట్టి ఏదో రొటీన్గా ఉన్నటువంటి సెక్యూరిటీ కాకుండా బందోబస్తుని పెంచాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉన్నది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా సైనికులకి ధైర్య సాహసాలు ఒకటి ప్రజల నుంచి వచ్చినట్లయితే ఇంకొకటి పాలకుల నుంచి కూడా వస్తాయి. పాలకుల నుంచి సహకారం ఎప్పుడైతే సైన్యానికి ఎక్కువ ఉంటుందో మేము చేసినటువంటి యాక్ట్ని అప్రిషియేట్ చేస్తారు అని చెప్పేసి దేశం కోసం సైనికులు భావిస్తారు. డెఫినెట్గా కూడా వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దానితో మన యొక్క శక్తి రెట్టింపు అవుతుంది. ఇదే విధంగా ఒక ఎయిర్ ఫోర్స్ ఒక్కటి కాదు, ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి అఫెన్స్కి రేపు సంసిద్ధంగా ఉండటానికి మన ఏది ఇన్ఫెంట్రీ కానివ్వండి, ఈ ఇన్ఫెంట్రీ కానివ్వండి, మన బార్డర్ సైనికులు కానీ, పోలీస్ కూడా ఉంది ఇందులో. సైన్యం ఒక్కటే కాదు, పోలీస్ కూడా ఉంది. ఏది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నది. వీళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ భారతీయుల తరపు మనందరి తరపున కూడా మనం మద్దతు ప్రకటిస్తున్నాము. వాళ్ళందరూ కూడా మరింత సాహసంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనందరం ఏదైనా మద్దతుగా మోరల్ సపోర్ట్ ఇస్తే ప్రకాష్ రెడ్డి గారు. సార్, ఇది పాకిస్తాన్తో యుద్ధం కాదు, పాకిస్తాన్ మీద యుద్ధం కాదు సార్. ఇది కరెక్ట్గా చెప్పాలంటే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది, ఇది ఇస్ ఎ నాన్ మిలిటరీ ఆపరేషన్. నాన్ మిలిటరీ ఆపరేషన్ అనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మిలిటరీ ఆపరేషన్ కింద మనం చూడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం అంటే మన సైన్యాలు పాకిస్తాన్కి ఆక్రమిత కాశ్మీర్ లోపల మాత్రమే జొరబడ్డాయి. ఒక 2-3 కిలోమీటర్ల భాగాలు కూడా ఒకటి వదిలిపెట్టేస్తే స్పష్టంగా టెర్రరిస్ట్ క్యాంపుల మీదనే దాడి జరిగింది. అందులో ఒక్క సివిలియన్ కూడా లేడనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత దాడి జరిగింది. ఆర్మీ క్యాంపు మీద దాడి జరగలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మన ఆత్మరక్షణ కోసం అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూనే భారతదేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడుకోవడం కోసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్ట్రైక్. ఇది పూర్తిగా టెర్రరిస్టుల మాత్రమే దాడి జరిగింది. పాకిస్తాన్ సైన్యం మీద దాడి జరగలేదు. అక్కడ ఏ సివిలియన్ సామాన్య పౌరుల మీద దాడి జరగలేదు. కాబట్టి ఇది ప్రాబబ్లీ ఇండియన్ హిస్టరీలో ఇది చాలా ఒక కీలకమైనటువంటి అంటే ఆర్మీ హిస్టరీలో ఒక కీలకమైన సంఘటన కింద తీసుకోవాలా. నెంబర్ 1 దీని అంటే ఈ యొక్క సంఘటన మనం రాబోయే రోజుల్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది ఏం చేయదు అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనం ఇప్పటికైనా సరే భారత రాజకీయ అంటే దేశంలో మనది ప్రజాస్వామ్య దేశం, అక్కడ సరే ఆర్మీ ఉందా, సైన్యం ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా, అది వేరే విషయం. అది బట్ రామచంద్ర రెడ్డి ఒక మాట చెప్పారు, పాకిస్తాన్లో వాస్తవ పరిస్థితి అంటే ఎవరైతే మతవాదం రెచ్చగొడతారో వాళ్ళే ప్రధానమంత్రి అవుతున్నారు అక్కడ పాకిస్తాన్లో. పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ ఉందా, ఐఎస్ఐ ఉందా కాదు, ఎలక్ట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు కనీసం మోడరేట్గా తీవ్రవాదాన్ని మతవాదాన్ని రెచ్చగొట్టినటువంటి పార్టీలను ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకోగలిగినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. అప్పటిదాకా ఇది చివరిది కాదు,
రాబోయే రోజులలో పుల్వామా చివరి కాకపోవచ్చు, ఇది కూడా స్ట్రైక్ కూడా చివరిది కాకపోవచ్చు. మనం మరిన్ని ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, మనం అటువంటి సంఘటనలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా భావిస్తున్నా. పాకిస్తాన్ ఇప్పటికైనా సరే, పాకిస్తాన్ ప్రజలు కానీ పాకిస్తాన్ సైన్యం కానీ అర్థం చేసుకోగలిగితే నేను ఖచ్చితంగా నేను అనుకుంటున్నా అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ ఏకాకి అవుతుంది, భారతదేశం మీద యుద్ధానికి సిద్ధపడతాను నేను అనుకోవడం లేదు. అదే సందర్భంగా చైనా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ సహకరిస్తాను నేను అనుకోవడం లేదు. ఎందుకు అంటే ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రపంచంలోనే ఒక బాగా ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి. చైనా ఏమాత్రం పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి భారతదేశం మీద దాడికి పురికొల్పినా భారతదేశానికి నష్టం జరిగితే చైనాకి అంతకంటే మనకంటే ఎక్కువ నష్టం. చైనా నుంచి మనం 4-5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దేశం కనుక వాళ్ళ దిగుమతులు బంద్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సగం కంపెనీలు మూతపడతాయి. అట్లా విధంగా ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఆయిల్ దేశాలన్నీ కూడా వాళ్ళే కదా, అంటే ఇస్లామిక్ దేశాలని చెప్పుకుంటున్నారు కదా. ఒకవేళ భారతదేశం ఏ కారణం చేత నష్టపోయినా ఇక్కడ ఆయిల్ మనం కనుక క్రూడ్ని కనుక దిగుమతి చేసుకోకపోతే అత్యధికంగా నష్టపోయి ఇప్పటికీ $62 ఉంది. అది 30 కొనేటోడు కూడా ప్రపంచంలో ఆయిల్ కొనేటోడు కూడా. అంటే మనం 3rd బిగ్గెస్ట్ ఆయిల్. సరే చైనా గూడ్స్ కొంతవరకు మనం ఆపగలుగుతాం కానీ మీరు ఆయిల్ ఎట్లా ఆపగలుగుతారు, ఎట్లా ఆపుతారని? మనకి ఇంకో ఆల్టర్నేటివ్ ఒకవేళ అమెరికా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన కొనుగోలు శక్తి తగ్గి మనం కనుక దాన్ని తగ్గిన పరిస్థితి వస్తే అక్కడ ఇప్పుడే $62 ఉంది. అది మరింత తగ్గితే చైనా అయితే సపోర్ట్ చేస్తే అంటున్నారు. చైనా ఇప్పటికీ వాళ్ళకి సపోర్ట్ గానే ఉంది, సపోర్ట్ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తుంది, ఆయుధాల సంగప్ప గారు నువ్వు సహాయం చేసినట్టు కనపడుతుంది కానీ వాస్తవానికి చైనా సపోర్ట్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు ఉండదు. ఏమంటే స్ట్రాటజిక్ లొకేషన్ అయితే బల్తిస్తాన్ నుంచి వాళ్ళు రోడ్ వేసుకోవడం కోసం, వాళ్ళ చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం వెస్టర్న్ చైనా నుంచి ఒక సీపోర్ట్ కరాచీ కోసం రోడ్ వేసుకునేటువంటి దాంట్లో చైనా ఆర్థిక అంశాలను చైనా స్వార్థం కోసం చేస్తూ తప్పిస్తే ఏదో పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు. భారతదేశంతో నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ వెంబడి ఉండదు. అది న్యూట్రల్ వ్యవస్థ వ్యవహరించవచ్చు, లేదా మనకు అనుకూలంగా. అంతర్జాతీయ నిపుణులు చెప్పేది రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు మనకు పాకిస్తాన్తో ఎంత ప్రమాదం ఉందో అంతే లేదా అంతకంటే ఎక్కువ చైనాతో ప్రమాదం. ఒక్కటి పది సంగప్ గారు, అందుకోసం నేను ప్రజలకు స్పష్టమైన విధానం చెప్పదలుచుకున్నాను. చైనా ఒక స్వార్థంతో ఉండేటువంటి దేశం అది, దానికి మతం గీతం సంబంధం లేదు. కాబట్టి చైనా ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి భారతదేశంతో మంచిగా ఉంటుంది కూడా భారతదేశంతో ఉంటారు, చైనాతో పాకిస్తాన్తో మంచిగా ఉంటుంది కూడా పాకిస్తాన్తో ఉంటారు. కాబట్టి చైనా స్ట్రాటజిక్ గా అదేదో పాకిస్తాన్ సపోర్ట్ మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చివరికి ఏం చెప్తారు? ఏది చేసినా ఒకటి వాయుసేన చేసినటువంటిది అందరు కూడా అంతర్జాతీయ స్థాయిలో మీరు అన్నట్టుగా చైనా అనేటువంటిది వాళ్లకు మధ్యన ఉండేటువంటి సంబంధాలను బట్టి చైనా కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయొచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం ఉగ్రదాడిని తుదముట్టించుట్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మనల్ని సమర్థించేటువంటి అన్ని దేశాలు అగ్రదేశాలన్నీ కూడా మనల్ని ప్రపంచ దేశాలను కూడా సమర్థించినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క ఉగ్రవాదులను తుదముట్టించడానికి ఎటువంటి స్ట్రైక్ చేసినా గానీ మనం అందరం కూడా ప్రజలందరూ కూడా హర్షించేటువంటి సైన్యంకి వెన్నంటిగా నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా. రంజాన్ గారు ఏం చెప్తారా? డెఫినెట్గా ఇందులో అన్ని పార్టీలు నిన్న అజదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఖండించడం జరిగింది. మనం ఇది ఒక శుభ పరిణామంగా మనము భావిస్తున్నాము. అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీద ముందుకు నడిచి సైన్యానికి మద్దతుగా ఉండటము, దానితోనే మనకు భారతదేశం అంటే శత్రు దేశాలకి ఖచ్చితంగా కూడా ఒక భయం ఉండి ఇటువంటి కార్యక్రమాలు తగ్గుతాయని చెప్పేసి భావిస్తున్నాం. ఆ విధంగా తగ్గాలి. ఏమన్నా మళ్ళీ పునరావృతం అయితే మనం నిన్న చేసినటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయిపోయి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందని వెనక్కిపోవద్దు. దానికి మనం ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేనంటే ఇంతకుముందు కొనసాగింపు చెప్తాను సార్. నిన్న సాయంత్రం జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం అది విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగినటువంటిది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా యునైటెడ్గా ఉంది ఈ విషయంలో అని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఒక ప్రయత్నం అయితే, ప్రపంచ దేశాల యొక్క మనకు సహకారాన్ని కూడగట్టడం రెండో అంశం. ఎందుకంటే మారినటువంటి ప్రపంచ నేపథ్యంలో పెరిగినటువంటి టెక్నాలజీలో ఒక దేశాన్ని మీద ఒక దేశం చాలా డిపెండ్ అయింది అంతర్జాతీయంగా. ఇవి నికట్లకు ఒక దేశం సంబంధం లేని పరిస్థితి లేదు. ఈ రోజున బంగ్లాదేశ్ భారతదేశమే డిపెండ్ అయింది. మనం టమాటాలు ఇవ్వకపోతే $80 పెరిగింది. కాబట్టి అన్ని దేశాలు ఒక రోజు మనం ఎక్స్పోర్ట్ కాలే. ఆ రోజు 2 రోజుల పాటు $500 కిలో పాకిస్తాన్, $500 కేజీ టమాటా.
అందుకోసం ప్రపంచంలో ఒక దేశం ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నప్పుడు ఈ రోజున దుందుడుకు విధానంతోనే పాకిస్తాన్ ముందుకు వస్తాను నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా అయితే మనం పాకిస్తాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా కూడా మన అందరం కూడా సైనికులకి అంతర్గతంగా మనం కూడా జాగ్రత్తగా మోరల్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. త్రివిధ దళాలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలు కూడా సిఆర్పిఎఫ్ అందరికీ సహకారంతో ముందుకు పోయినప్పుడే అంతర్గత భద్రత, బాహ్య భద్రత. ఒకటి సంగప్ప రామచంద్రారెడ్డితో నేను కోరేది ఒకటే, ఎందుకంటే వాయుసేనలో పనిచేసిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం ఈ సర్జికల్ స్ట్రైక్ ఏ రకంగా ఆ విధంగా ఎందుకంటే కొద్దిగా ప్రజలను చైతన్యపరిచేటట్టు ఒక మాజీ సైనికునిగా నేను యుద్ధంలో పాల్గొంటున్నాడు. కొద్దిగా ప్రజలను ఇప్పుడు మనం అనుకున్న ప్రజలు అప్రమత్తం కావాలంటే ఎందుకంటే అమాయకులు చాలా మంది ఉంటారు, వాళ్ళని కూడా అప్రమత్తం చేసేటట్టుగా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. జీజే రావు గారు, తర్వాత కనగంటి రమేష్ గారు రక్షణ వ్యవహారాలకు సంబంధించి చాలా విషయాలు చెప్పినందుకు. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.